ఇప్పుడు స్వయంభుగాంతో స్వయం ప్రబోధ స్వయం సూచనలతో సరళంగా స్వచ్ఛంగా తిన్నగా సూటిగా సులభంగా ఉన్నది ఉన్నట్లుగానే ఉంది ఉనికి, ఉన్నది ఉన్నట్లుగానే చిత్త పదార్థం, ఉన్నది ఉన్నట్లుగానే ఉంది ఆనందం. అంటే సత్తుచిత ఆనంద స్వరూపంగా మౌనంగా ఉన్నట్లుగానే పరిపూర్ణంగా ఉన్నట్లుగానే స్వేచ్ఛగా స్వయంగా స్వతసిద్ధంగా ఉన్నట్లుగానే ఉన్నది అని మాత్రమే గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణంతోనే ఇక్కడ ఏం చెప్తున్నాను, ప్రతిదీ గుర్తించి గమనించి తెలుసుకుని భావించి శబ్దంతో అనుకునేవాడిగా అందరం ఉన్నాం. అప్పుడు అనుకునేవాడు మూలం వెతుకుదాం. అసలు మూలం వెతకాలంటే వాడికి ఏముండాలి? ఫస్ట్ వెతికేవాడు తానున్నాడు. మరి మూలాన్ని వెతకాలంటే ఏం చేయాలి? ఆ మూలాన్ని వెతకటం ఒకటి, అంటే దాన్ని అడ్రస్ ఉంటున్నాం. వెతకటం, గుర్తించడం, తెలుసుకోవటం, దాన్ని కరెక్ట్గా ఆన్సర్ అనుభవంలో పొంది అది ఇప్పుడు బహిర్గతంగా అందరికీ ఒక మార్గాన్ని పద్ధతిని సూచించాలి. ఇది పరిస్థితి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక మార్గంగా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రసక్తి అప్రస్తుతం. ఇక్కడ ఏంటి? నేను ఉన్నాను, నేను శబ్దం ఉన్నదని తనకు తానే భావంతో ఉందిగా. అంటే నేను శబ్దం భావం, భావంతో శబ్దం, శబ్దంతో భావం, ఏది ముందు వెనక అనకూడదు. నేను ఉన్నాను అంతే. ఆ నేననే పదము వాక్యము, పదము వాక్యము వచనము వాక్యము సహజ వాక్యాలు. సహజ వాక్యాలు అంటే ఇది గొప్ప వాక్యాలు, తక్కువ వాక్యాలు, పరిమిత వాక్యాలు అంట. సహజ వాక్యాలు సహజంగా నేను శబ్దం, సహజంగా భావన, సహజంగా అనురూపంగా, సహజంగా ఆకాశ సహిత అవకాశంతో ఆకాశం నందు అగణిత అవిచ్ఛిన్నంగా ఉన్న పరమాణువుల యొక్క సముదాయమే శరీరాకారము. అప్పుడు శరీర మూలం అనేది ఎలా ఎత్తుతావు? పరమాణువులు ఎత్తుతావా? లేకపోతే శరీరాకారాన్ని ఎత్తులవు సన్నం రంగు రుచి వాసన ఉండే కదా నామరూప అది వెతుకుతావా? ఆకాశాన్ని వెతుకుతావా? సంపూర్ణంగా వెతకాలంటే ఏంటి? ఆకాశ సహిత అవకాశమును అంటే ఖాళీని గమనించేవాడు ఉన్నాడు కదా. సాక్షి రూపంగా సాక్షి చేసిన తనను అనుకునే భావంతో తానున్నాడు కదా. ఈ విధంగా ఇంకెలా ఉన్నాడు తను? అనురూపంగా. ఇంకే విధంగా ఉన్నాడు? పంచభూత కణజాల ప్రవాహంతో విద్యుత్ అంతర్గతంగా శక్తుల ద్వారా అనేక శక్తుల్ని సాక్షి చైతన్యానికి ప్రకృతి రూపంగా దేవ రూపంగా ఉండాలని వెతకాలి. ఈ వెతికే క్రియ కన్నా వెతకడానికి తాను ఉండాలి ముందు. అంటే వెతికేవాడు ఎవరు? తానే. ఆ వెతికేది ఎలాగా? గమనించకుండా వెతకడు కదా. అంటే తను తాను గమనిస్తున్నాడు, తను తాను గుర్తిస్తున్నాడు, తను తాను తెలుసుకుంటున్నాడు, తను తాను నేను ఉన్నాననే శబ్దం భావంతో ఉన్నాడు. కాబట్టి ఆ లక్షణాలు వెతకక్కర్లా. అవసరం ఏంటి? అనుభవం, ప్రత్యక్ష అనుభవం, ప్రత్యక్ష దర్శనం. అది ప్రతి వాడు, ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి కూడా నేను ఉన్నాను అనుభవ వాక్యం, సహజ అనుభవ వాక్యం. సహజ అనుభవ వాక్యాలు ఎన్ని ఉన్నప్పుడు అన్ని సహజ అనుభవ వాక్యాలు. నాకేమీ తెలియదు అజ్ఞానం. సహజ అనుభవ వాక్యం నాకు అన్నీ తెలుసు, కొంత తెలుసు కొంత ఇది సహజ అనుభవ వాక్యాలు. అంటే సహజ అనుభవ శబ్దాలని, సహజ అనుభవ పదాలని, సహజ అనుభవ వాక్యాలతోనే అందరం కలిసి ఉండి వారి నిత్యకృషి పనులు చేసుకుంటున్నాము. కానీ ఇక్కడ ఏంటి ప్రధానం? నేను ఉన్నానని తనకు తానే స్వస్థ సిద్ధంగా ఉన్నదని తెలుసుకునే నిమిత్తమే ఉనికి అవగాహనతో చిత్త పదార్థం అంటే ఎరుక పదార్థంతో అంటే సత్య చిత్త సత్తుగా ఆంధ్ర స్వరూపంతో, మౌన స్వరూపంతో, పరిపూర్ణ స్వరూపంతో తాను ఉన్నాడని తనకు తన స్వయం అవగాహన ఉందిగా. నేరుగా శుచిగా స్వచ్ఛంగా విజితం అవుతుంది కదా, అవగతం అవుతుందిగా. ఇక్కడ ప్రయత్నం అనే ప్రసక్తే లేదుగా, ఇంకేమనే ప్రసక్తి లేదు కదా. కానీ ఆ విధంగా ఊరుకుండు అని మాత్రమే నీకు చైతన్య ప్రతిపాదిస్తున్నాడు. తనకు తానే స్వయంగా స్వానుభవంతో గుర్తించి గమనించి తెలిసిన లక్ష్యంతోనే పరిపూర్ణ మౌన సత్యం స్వరూపంగా ఉన్న ఆ అనుభవమే దేవుడు, ఆ అనుభవమే పరమాత్మ, భగవంతుడు, అదే బ్రహ్మము, అదే ఆత్మ, అదే నేను, అదే అహం అని నీకు నువ్వు స్వయంగా తెలుసు. సహజ స్వరూపంతోనే నీవు ఉంటూ నిత్యకృత వ్యవహారాలని శాస్త్రం ప్రకారంగా నలుగురితో నారాయణ సమాజ దృష్టితో ఈ మానవ శరీరంతో తల్లి తండ్రి గురు అతిథులు ప్రకృతి సహితంగా ప్రేమిస్తూ
అందరం కలిసిమెలిసి వాటిని వాడుతూ సుఖ దుఃఖాలు అనుభవించే వాస్తవం తెలిసిన తనకి ఈ సుఖ దుఃఖాలు ఈ ప్రకృతి ఈ సర్వం కూడా సత్యాన్ని పరిపూర్ణ మౌన స్వరూపంగా పెరుగుగానే ఉన్నది అన్న అనుభవంతో ఓరక ఉండు అని మాత్రమే విధం చైతన్య స్వానుభవంగా ఉన్న మనందరం కూడా అలాగే ఉన్నా అట్లా ఉండటం అని గ్రహించటమే ఉనికి అంతా ఉండటం గ్రహించటమే తెలుసుకోవటమే గుర్తించడమే సహజ స్వానుభవం.